దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనం. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహామును పిలిచినప్పుడు దేవుడు అతడు విధేయుడై దేవునికి అప్పగించుకున్నాడు. అతడు దేవుని సన్నిధిలో నడుస్తూ 99 సంవత్సరాల వయసులో ప్రభువు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహామా, నా సన్నిధిలో నీవు నిందారహితుడవై ఉండుము. ఎందుకంటే నీతో నేను నిత్యమైన నిబంధన చేయబోతున్నాను. నీ తరువాత నీ సంతానమునకు, ఆ తరువాత సంతానమునకు నేను దేవుడనై ఉండునట్లుగా నీవు నా సన్నిధిలో నిందారహితుడవై ఉండుము అని అతడితో చెప్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఆరాధిస్తున్న దేవుడు యథార్థవంతుడు, నిష్కలంకుడు, పాపమెరుగని వాడు, అపవిత్ర అంటనటువంటి వాడు. ఆయన సన్నిధిలో మనం నిలబడాలన్నా, ఆయన మనతో నడవాలి అన్నా మనము యథార్థవంతులమై ఉండాలి, నిందారహితులమై ఉండాలి. అలా నడిచినప్పుడు ప్రభు మనతో నిబంధన చేస్తున్నాడు. అది నిత్య నిబంధన. మన తదనంతరం మన రాబోయే తరానికి మనల్ని బట్టి ఒక దీవెన ఉండునట్లుగా, మనల్ని బట్టి ఆ దీవెన స్థిరపరచబడినట్లుగా దేవుడు నిబంధన చేస్తున్నాడు. కనుక ప్రియమైన వారలారా, మనము ఏదో భక్తి చేసి మనం నడిచి మనం ముగించటం కాదు, కానీ మన వెనుక వస్తున్న తరానికి మనం ఒక పునాదిని వేయాలి. అలా పునాదిని వేయాలంటే మనము ఒక క్రమమైన పద్ధతిలో నిందారహితులమై దేవుని సన్నిధిలో మనము నడవగలగాలి. ప్రియమైన దేవుని సంగమా, చూడండి, అబ్రహాము పిలిచినప్పుడు అతడు దేవునికి లోబడ్డాడు. అతడు లోబడ్డప్పుడు 99 సంవత్సరాల వయసు కూడా అతనికి ఎలాంటి ఆశీర్వాదం కనపడలేదు. దేవుడు వాగ్దానం చేశాడు, నీ గర్భమందు నేను నిబంధనతో కూడినటువంటి కుమారుని ఇస్తాను, ఆ బిడ్డ ద్వారా నా ప్రణాళిక నెరవేర్చుకుంటానని. అయితే 99 సంవత్సరాల వరకు ప్రభు ఇవ్వలేదు. కానీ గొప్ప విషయం ఏంటంటే అబ్రహాములో విశ్వాసం సన్నగిల్లిపోలేదు, అబ్రహాములో విధేయత సన్నగిల్లిపోలేదు, అబ్రహాములో దేవునికి భయపడే విషయంలో ఆ క్రమాన్ని తొలగిపోలేదు. కాబట్టి దేవుడు, నువ్వు నిందారహితుడివై నా సన్నిధిలో అలా ఉండు, నేను నిన్ను దీవిస్తాను అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నిందారహితులుగా నడుస్తున్నాం వాస్తవమే. కానీ దేవుడు కొన్నిసార్లు మనం మొర ఆలకించినప్పుడు, మనం అనుకున్నది జరగనప్పుడు మనం ఎన్నిసార్లు దేవుణ్ణి తృణీకరిస్తున్నాం, దేవుని సన్నిధి ఎన్నిసార్లు మనం నిర్లక్ష్యపరుస్తున్నాం. కాబట్టి మనకు రావలసిన దీవెనలు, ప్రభు మనతో చేయవలసిన నిబంధన ఆలస్యం అవుతుంది. కనుక మనం వృద్ధిపరచబడాలి, ఆశీర్వదించబడాలి, మన తరాలకు దీవెనకరంగా ఉండాలంటే మనము ఏ స్థితిలో ఉన్నా, ప్రభు మేలు చేసినా కీడు చేసినా ఆయన వాగ్దానం చేశాడు కాబట్టి సిగ్గుపడనివ్వడు. అంతవరకు మనం ఆయన సన్నిధిలో నిందారహితులమై నిలిచి ఉండాలి. నోటి మాటతో కూడా పాపం చేయకూడదు. అలా చేయనటువంటి యోబును దేవుడు ఆశీర్వదించాడు, అబ్రహామును ఆశీర్వదించాడు. మనలను ఆశీర్వదించాలంటే మనము నిందారహితులమై మనం ఉండాలి. అలాంటి భాగ్యం ప్రభు మనందరికీ అనుగ్రహించి ఆయన మహిమగల రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్.